నమస్కారం. కురుక్షేత్రం మహాసంగ్రామం ముగిసింది. అంతా అయిపోయింది, ఇక ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటున్న సమయంలో పాండవ సోదరులు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లారు. వాళ్ల మనసులో భవిష్యత్తు గురించి ఒక పెద్ద ప్రశ్న మెదులుతోంది. ఆ సోదరులు శ్రీకృష్ణుడినడిగిన ప్రశ్న చాలా సింపుల్. కాని దాని వెనుకున్న ఆందోళన మాత్రం చాలా పెద్దది. ప్రభూ, రాబోయే కలియుగం ఎలా ఉండబోతోంది, మనుషుల తీరు ఎలా మారబోతోంది అని అడిగారు. ఈ ఒక్క ప్రశ్నే ఈరోజు మనం చేసుకోబోయే విశ్లేషణకు పునాది అనమాట. పాండవులు అలా అడగగానే కృష్ణుడు వెంటనే సమాధానం చెప్పలేదు. అక్కడే ఒక ట్విస్ట్ పెట్టాడు. ఒక వింతైన పరీక్ష పెట్టాలనుకున్నాడు. తన విల్లు తీసుకుని 4 దిక్కులకు 4 బాణాలను వదిలాడు. వాటిని తీసుకురమ్మని వాళ్ళని పంపించాడు. మీ ప్రశ్నకు సమాధానం ఆ ప్రయాణంలోనే దొరుకుతుంది అని చెప్పకనే చెప్పాడు. ఇక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది. ఆ 4 సోదరులు 4 దిక్కులకు బయల్దేరారు కదా, వాళ్లకక్కడ కేవలం బాణాలు మాత్రమే కనిపించలేదు. అంతకు మించి ఎప్పుడూ చూడని, అస్సలు అర్థంకాని కొన్ని వింతైన దృశ్యాలు కనిపించాయి. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ అర్జునుడి వంతు. తన బాణం కోసం వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తుంటే అతనికి ఒక సీన్ కనబడింది. అస్సలు నమ్మలేని చాలా విచిత్రమైన సీన్ అది. అది చూసి అర్జునుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఒక పక్క చెవులకు ఎంత హాయిగా వినిపించే పాట, మరోపక్క కళ్ల ముందే ఎంతో క్రూరమైన హింస. ఆ కోకిల పాటలోని మాధుర్యానికి, అది చేస్తున్న పనిలోని క్రూరత్వానికి ఏమాత్రం పొంతెనలేదు. ఈ వింత దృశ్యం వెనుక అర్థమేమై ఉంటుందా అని అర్జునుడికి అంతుపట్టలేదు. సరి, అర్జునుడి కథ అలా ఉంటే ఇప్పుడు రెండో సోదరుడైన భీముడి దగ్గరికొద్దాం. భీముడికి తన బాణం 5 బావులున్న ఒక చోట దొరికింది. అక్కడ తను చూసిన దృశ్యం కూడా అంతే గందరగోళంగా ఉంది. ఇది ఎంత విచిత్రంగా ఉందో చూడండి. చుట్టూ ఉన్న 4 బావుల్లో నీళ్లు ఉబికే వస్తున్నాయి, కాని సరిగ్గా మధ్యలో ఉన్న బావిలో చుక్క నీరు కూడా లేదు. ఇది ప్రకృతికి విరుద్ధంగా ఉంది గదా. ఇదెలా సాధ్యం? ఇక మూడో సోదరుడు నకులుడు. తన బాణం కోసం వెళ్తున్న నకులుడికి అప్పుడే పుట్టిన దూడ, దాని తల్లి ఆవు కనిపించాయి. అక్కడ అతను చూసిన ప్రేమ అతన్ని కొంచెం కలవరపెట్టింది. చూశారా, ఎంత విరుద్ధమైన దృశ్యమో! ప్రేమే హాని చేస్తోందన్నమాట. ప్రేమతో చేసే పనే దూడను గాయపరుస్తోంది. ఒకే చోట అపారమైన వాత్సల్యం, అదే సమయంలో విధ్వంసం రెండూ కనిపిస్తున్నాయి. ఇక చివరిగా సహదేవుడి వంతు. ఇతనికి బాణం ఒక పర్వతం దగ్గర కనిపించింది. అతను చూసిన దృశ్యమైతే ఫిజిక్స్ రూల్స్కే సవాల్ విసిరినట్టుంది. ఆలోచించండి, కొండంత బండరాయి దారిలో ఉన్న పెద్ద పెద్ద చెట్లను సైతం కూల్చుకుంటూ వస్తోంది. అలాంటిది గాలికి కూడా వంగిపోయేంత సున్నితమైన ఒక చిన్న మొక్క ముందు టుక్కున ఆగిపోయింది. ఇది నమ్మశక్యం కాని విషయం. ఇలా నలుగురు తాము చూసిన వింతలతో, కన్ఫ్యూజన్తో కృష్ణుడి దగ్గరికి తిరిగొచ్చారు. వాళ్లు చూసినదంతా వివరించారు. ఇప్పుడు అస్సలైన సీన్ మొదలవుతుంది. కృష్ణుడు ఆ మిస్టరీని రివీల్ చేయబోతున్నాడు. ఆ దృశ్యాల వెనక అసలు అర్థమేంటో వివరించడం మొదలుపెట్టాడు. కృష్ణుడు ఒక్కోదానికి అర్థం చెప్పటం మొదలుపెట్టాడు. ఫస్ట్ అర్జునుడు చూసిన కోకిల. అది కలియుగంలో ఉండే కపట గురువులకు, లీడర్లకు సింబలంట. అంటే పైకి తీయగా మాట్లాడతారు, లోపల మాత్రం దోచుకుంటారు. ఇక భీముడు చూసిన ఆ ఎండిపోయిన బావి, అది కలియుగంలో ధనవంతుల గురించి చెబుతోంది. వాళ్ల దగ్గర అన్నీ ఉంటాయి, కాని చుట్టూ ఉన్నవాళ్లకు చుక్క సాయం కూడా చెయ్యరు. మరి నకులుడు చూసిన ఆవుదూడ, అది తల్లిదండ్రుల అతి ప్రేమ గురించి. పిల్లల్ని మరీ గారాబం చేసి వాళ్ల భవిష్యత్తును వాళ్లే పాడుచేస్తారన్నమాట. ఇక చివరిగా ఆ బండరాయి, అది ఒక మనిషి చేసే పాపాలకు ప్రతీక. ఆ పాపాలు బండరాయిలా పెరుగుతూ పోతాయి, కాని చివరకు దేవుడు అనే ఒక చిన్న మొక్క దాన్ని ఆపేస్తోంది. ఈ 4 వివరణలు విన్నాక రాబోయే కలియుగం ఎలాంటిదో ఒక స్పష్టమైన చిత్రం మన కళ్ల ముందు కనిపిస్తోంది. ఇవి కేవలం కథలు కాదు, కృష్ణుడు మానవ సమాజానికిచ్చిన 4 శక్తివంతమైన హెచ్చరికలు. సో కలియుగం గురించి కృష్ణుడు చెప్పిన 4 ప్రధాన లక్షణాలు ఇవి. 1 కపటత్వం, 2 అత్యాశ, 3 గుడ్డి ప్రేమ లేదా విధ్వంసక ప్రేమ, ఇక 4ది వీటన్నింటికీ ముగింపు పలికే దైవశక్తి జోక్యం. ఈ కథలన్నింటిలోకి అత్యంత శక్తివంతమైన సందేశం, ఒక ఆశాకిరణం ఏదైనా ఉందంటే అది బహుశా చివరిదే.
మనిషి పాపాలు పర్వతంలా పెరిగిపోయినా, ఎంత విధ్వంసం సృష్టించినా అంతిమంగా వాటిని నిజవరించగల ఒక సూక్ష్మమైన శక్తి ఎప్పుడూ ఉంటుంది. ఆ శక్తే దైవం. ఇదంతా విన్నాక మనల్ని ఒక లోతైన ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. నిజంగా మనుషులు చేసే తప్పుల్ని, వాళ్ల పాపాల్ని ఆపగలిగేది కేవలం ఆ దైవశక్తి ఒక్కటేనా, లేక ఆ శక్తి మనలోనే, మన విచక్షణలోనే ఉందా? ఇది ఆలోచించాల్సిన విషయమే.